కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోని నౌమి నారాయణం హరిం. అనువున కమల విహారమె నెలవై వనరి ఉన్నదిదెనొక హంస. అనువున కమల విహారమె నెలవై వనరి ఉన్నదిదెనొక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదెనొక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదెనొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపైనొక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో పోలలాడినదెనొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో పోలలాడినదెనొక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదెనొక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలి ఉన్నదిదెనొక హంస. ఓలి ఉన్నదిదెనొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపై ఒక హంస. తడవి రోమరంధ్రముల గ్రుడ్ల నుడుగక పొదిగినొక హంస. తడవి రోమరంధ్రముల గ్రుడ్ల నుడుగక పొదిగినొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచినిదినొక హంస. కడువేడుక వెంకటపతి మీదట నొడలు పెంచినిదినొక హంస. నొడలు పెంచినిదినొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపైనొక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అవినాశితు తద్విద్ధి న సర్వమిదం తతం. నిన్న మీకు చెప్పినట్లుగా మీరే ఆ శ్లోకాలు చూసుకోవచ్చు. 2వ అధ్యాయం 16, 17 ఈ శ్లోకాలే 9వ అధ్యాయంలో 4, 5 శ్లోకాలు. 2 కూడా చక్కటి అన్వయం కలిగి ఉన్నటువంటి విధానం. అవి మీకు వాటి యొక్క అనుబంధ సంబంధాలని నిన్న మనం చెప్పుకోవటం జరిగింది. అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. తస్మాత్ ఆ కారణం చేత
యుధ్యస్వ యుద్ధమును కొనసాగింపుము. అంతవంత ఇమే దేహ ఇమే ఈ దేహాహ దేహములు అంతవంత నశించేటువంటివిగా ఉన్నాయి. శరీరములు అనబడేటువంటివి ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవాల్సే ఉన్నది. దేహము దిహ్యతే అన్నరసేన వర్ధయతేది దేహ. అన్నరసముతో వృద్ధి పొందేటువంటివి కాబట్టి దీన్ని దేహము అనే పదంతో వాడతారు. ఈ శరీరానికి దేహము అని, కాయము అని, వపుహు అని, క్షేత్రము అని అనేక పేర్లు ఉన్నటువంటి విధానము. కాబట్టి దేహము దేహే దేహము అన్నప్పుడు దిహ్యతే అన్నరసేన వర్ధై దేహ. అన్నరసము చేత వృద్ధిని పొందేవి కాబట్టి దేహము అనే పదంతో వాడతారు. అట్లాగా దేహము అన్నప్పుడు స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడు కూడా దేహాలే. మన కనపడేటువంటి మరి పార్థివ సంబంధమై ఉన్నటువంటి ఇదొక్కటే దేహం కాదు. కనపడకుండగా లోపల ఉన్నటువంటి మరి సూక్ష్మ దేహము దాన్ని కూడా దేహము అన్నారు. సూక్ష్మ దేహానికి అవతల లోపల ఉన్నటువంటి కారణం అనే దాన్ని కూడా కారణ దేహము అని అన్నాడు. ఈ కారణ దేహానికి అతీతముగా ఉన్నది మహాకారణం. ఆ మహాకారణమును మహాకారణ దేహం అని చెప్పి అనరు. అది మహాకారణం అంతవరకే పదం వాడతారు. కాబట్టి దేహం అనేటువంటిది మనం చూసుకునేటువంటి ఈ పృథ్వీ సంబంధమై ఉన్నటువంటి ఈ శరీరాన్నే మనం సాధారణంగా దేహము అని భావించుకోవటం జరుగుతుంది. అందరికీ తెలియబడుతున్న వస్తువు ఇది. అందరికీ కూడా అవగాహనలో ఉన్న వస్తువు. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ దాన్ని పెంచుకుంటూ దానికి అన్ని విధాల సేవలు చేసుకుంటూ ఆహారాన్ని అందిస్తూ వస్త్రములు అందిస్తూ ఇట్లా భద్రముగా అందరూ కూడా తమ తమ దేహాలని కాపాడుకుంటూ ఉన్నారు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చిందా అంటే ఏమంటే మెడిసిన్లు వాడి శరీరాన్ని కాపాడుకునే విధానంగా చేసుకుంటూ ఉంటాం. కారణముగా అందరికీ తెలిసిన అంశము ఈ కనపడుతున్నటువంటి ఈ దేహము, ఇదే దేహం అని చెప్పని భావించుకోవటం జరుగుతుంది మామూలుగా. కానీ మనకు శాస్త్రం అధ్యయనం చేసినట్లయితే శాస్త్రకారులు చెప్పేటువంటి విధానములో ఈ కనపడుతున్నటువంటిదే కాదు, కనపడకుండగా లోపల ఉన్నటువంటిది కూడా దేహాలే అన్నారు. కనుక వాటికి ఏం పేరు పెట్టారంటే లోన కంటి కనపడకుండగా అవ్యక్తంగా అనగా ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి దానిని సూక్ష్మ దేహము అన్నారు. ఇంకా లోపల ఉన్న దానిని కారణ దేహము అన్నారు. కాబట్టి ప్రకారముగా మనం భావించుకునేటువంటి కంటి గోచరించేటువంటి బయట కనపడుతున్నటువంటి ఈ శరీరమే దేహము కాదు, లోన ఉన్న రెండు కూడా దేహాలే అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకన్నారండి దేహము అని చెప్పనే మాటకి దిహ్యతే అన్నరసేన వర్ధయతి ఇది దేహ. అన్నరసము, అన్నరసం అంటే అన్నం 2 పూట్ల 3 పూట్ల మనం ఆహారాన్ని అందిస్తూ ఉన్నాము. ఈ ఆహారం అందించటం కారణంగా పెరిగేది కాబట్టి అన్నరసేన వర్ధయతి, అన్నరసముతో వృద్ధి పొందుతూ ఉండటం కారణముగా దేహము అన్నారు. బాగా ఉందండి. అన్నరసాదుల చేత వృద్ధి పొందేదిగా ఉండటం కారణంగా ఈ శరీరాన్ని దేహము అన్నారు. చూడమ్మా,
బయట శబ్దాలు. అన్నరసము చేత వృద్ధి పొందేదిగా ఉన్నది కాబట్టి దేహం అన్నారు, బాగా ఉన్నది. మరి లోన ఉన్న సూక్ష్మదేహము కారణదేహం, మరి వాటిని ఎందువల్ల దేహం అన్నారు? లోపల ఉన్నటువంటి సూక్ష్మ కారణ అనబడేటువంటి వాటిని కూడా దేహము అన్నారు కదా. ఏమ్మా, ఏం మాట్లాడతారు? గమ్మును కూర్చో, లేకపోతే బయటికి వెళ్ళు. ఎట్లా మాట్లాడతావు? మరి స్థూల దేహము అనబడేటువంటిది అన్నరసము చేత వృద్ధి పొందేదిగా ఉండటం వల్ల స్థూల దేహము అంటం జరిగింది. మరి లోన ఉన్నటువంటి వాటిలను కూడా దేహము అన్నారు కదా. మరి అవి ఎట్లా వృద్ధి పొందుతున్నాయి అన్నరసము చేత అనే సందేహం కలుగుతుంది. కనుక లోన ఉన్నటువంటి వాటిలను కూడా దేహము అనే పదంతో వాడారు. అది కూడా సూక్ష్మదేహము కారణదేహము అన్నప్పుడు మరి అవి ఎట్లా వాటికి ఆహారం అన్న విషయం చూసినట్లయితే, స్థూల శరీరానికి ఏ ప్రకారంగా అన్నపానాదులు ఆహారంగా అందబడుతూ ఉన్నాయో, సూక్ష్మదేహానికి శబ్దములే ఆహారముగా స్వీకరిస్తూ ఉన్నది. బయట ఉన్నటువంటి పదార్థాలను భుజించి స్థూల దేహము పెరుగుతున్నట్లుగా, అట్లా చెవి అనే దాని ద్వారా, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దములు అనబడేటువంటి ఆహారమును తీసుకుని సూక్ష్మదేహం పెరుగుతుంది. అందువల్ల దాన్ని సూక్ష్మ దేహము అన్నారు. కాబట్టి దేహం అనే పదము ఈ బయట ఉన్నటువంటి దానికే కాదు, లోపల ఉన్నటువంటి దానికి కూడా దేహం అనే పదంతోనే వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, అన్నరసాదుల చేత స్థూల దేహం పెరిగినట్లుగా శబ్దములను గ్రహించి సూక్ష్మదేహం అనేటువంటిది పెరుగుతుంది. కనుక ఈ శబ్దములే సూక్ష్మదేహానికి ఆహారము అని. మరి కారణదేహం చెప్పాం కదా, అది ఎట్లా దేహం అవుతుంది అని చెప్పన్నట్లయితే, కారణదేహానికి దృశ్యములే ఆహారం. దృశ్యములను గ్రహించి కారణదేహం పెరుగుతుంది అన్నారు. అనగా స్థూల దేహానికి స్థానం ఆపోస్థలము, సూక్ష్మదేహానికి స్థలం ఆకాశ స్థలము, కారణదేహానికి స్థలం ఇది నేత్ర స్థలం. ఈ మూడు స్థానాల్లో ఆ మూడింటికి నివాసముగా చెప్పేటువంటి విధానము. అందుచేత అన్నపానాదులతో స్థూల దేహం పెరిగినట్లుగా శబ్దములు అనేటువంటి వాటిని ఆహారంగా చేసుకొని సూక్ష్మదేహం పెరుగుతుంది. అట్లా దృశ్యములు అనేటువంటి వాటిని గ్రహించి కారణదేహం పెరుగుతుంది. ఈ ప్రకారముగా ఈ ఆహారము అనే విధానంగా ఈ మూడు దేహాలకి ఉన్నది ఆహారం, వాటికి సరఫరా అవుతూ ఉన్నది. ఈ ప్రకారముగా స్థూల దేహానికి ఆహారం అన్నపానీయాలు, సూక్ష్మదేహానికి ఆహారం శబ్దాదులు, కారణదేహానికి ఆహారం దృశ్యములు. ఈ ప్రకారంగా మూడు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎంతెంత మనం అన్నపానీయాలు అందిస్తూ ఉంటామో అంతంతగా స్థూల దేహం పెరుగుతుంది. ఎంతెంత శబ్దములే ఆహారంగా అందిస్తూ ఉంటామో ఆ ప్రకారంగా సూక్ష్మదేహం పెరుగుతుంది. ఎంతెంత దృశ్యాలని దర్శిస్తూ ఉంటామో అంతంతగా కారణదేహం కూడా పెరుగుతుంది. కాబట్టి మూడింటిని కూడా దేహం అన్న పదముతో వాడారు. కాబట్టి స్థూల దేహం అంతరికే కాదు, సూక్ష్మముగా ఉన్నదాన్ని కూడా దేహం అన్నారు, కారణముగా ఉన్నదాన్ని కూడా దేహం అన్నారు. కంటి కనబడే వస్తువుగా ఉంది కాబట్టి స్థూల దేహం అన్నారు. కంటి గోచరించేదిగా లేదు కాబట్టి దాన్ని సూక్ష్మదేహం అనే పదంతో వాడుతూ ఉన్నారు. ఈ స్థూల దేహానికి సూక్ష్మదేహానికి
అవతల ఉన్నదాన్ని కారణదేహం అనే పదంతో చెబుతూ ఉన్నారు. కారణదేహం ఎందుకన్నారు అంటే అది జన్మకు కారణం, మన పుట్టుకలకు కారణమై ఉన్నది కాబట్టి దాన్ని కారణదేహము అనే పదంతో వాడారు. ఎందుకంటే కారణదేహం అనేది దాన్ని మూలా విద్య అన్నారు, అజ్ఞానం అన్నారు, తమస్సు అన్నారు, అనేక పదాలుగా చెప్పే విధానము. దానివల్లే మనకి ఈ దేహాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి పుట్టుకలకు కారణమై ఉన్నదాన్ని కనుక దాని కారణదేహము అనే మాటగా చెప్పారు. ఇక మహాకారణం ఘ్రాణ స్థలమునందు చెప్పేటువంటి దాన్ని మహాకారణం అనే పదంతో వాడుతూ ఉన్నారు. అది మహాకారణ దేహం అని చెప్పి అనలేదు, అది మహాకారణం అన్న పదం వరకే చెప్పుకొచ్చారు. మహాకారణం అని ఎందువల్ల ఆ విధంగా చెప్పడం కారణం అంటే మహాపూజాయ, అది పూజ్య స్థలం, అక్కడే ఆత్మను ఆరాధించాల్సి ఉంటుంది. మహాత్ములందరూ కూడా హంస యొక్క ఆశ్రయంలో, సోహం దాని యొక్క ఆశ్రయములో ఉండే లోన ఉన్నటువంటి చేతనాత్మికమగు ఆత్మను వారు ఆరాధించిన విధానం. ఎవరైనా ఆత్మను సేవించాలంటే, ఆత్మను ఆరాధించాలని చెప్పన్నట్లయితే మహాకారణ స్థలమునందే సేవించాల్సి ఉంటుంది. ఆ కారణంగా దాన్ని మహాకారణము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్న విధానం కనుక దేహములు అన్నప్పుడు 3 మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి దేహాహ ఇక్కడ బహువచనంలోనే ఈ పదప్రయోగం జరిగింది. దేహాహ అంటే దేహములు. అంతవంత ఇమే దేహాహ, ఇమే దేహాహ, ఇమే ఈ దేహాహ దేహములు. దేహ దేహౌ దేహాహ, దేహ అంటే ఏకవచనం, దేహ దేహౌ అంటే ద్వివచనం, 2 దేహాలు. దేహాహ అది బహువచనం, దేహములు. కనుక ఈ దేహములు మొత్తం ఎన్నున్నాయి అని చెప్పానంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అనేటువంటి 3 దేహాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 3 దేహములు అనేటువంటి వాటితో మనకు అనుబంధం అనేది ఉన్నది. కాబట్టి వాటి ద్వారా మనం రోజు మొత్తం మీద 3 అవస్థలను పొందుతూ ఉన్నటువంటి విధానం. ఒక దేహమే ఉన్నట్లయితే అందరికి ఒకే అవస్థ అనేది ఉండాలి, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. ఏమి కాబట్టి 3 దేహాలతో సంబంధం పడి ఉన్నాం కాబట్టి రోజు మొత్తం మీద 3 అవస్థలతో మనం సంచరిస్తూ ఉన్నాం, 3 అవస్థలలో వ్యవహరిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ప్రతి ప్రాణికి కూడా 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, కాన్షియస్సు, సబ్ కాన్షియస్సు, అన్కాన్షియస్. ఈ 3 ఎందువల్ల రావటం అని చెప్పానంటే 3 దేహాలతో మనకు అనుబంధం అనేది ఉన్నది. కాబట్టి ఒక దేహంతో ఉంటే ఒకే అవస్థ ఉండేది, 2 దేహాలు ఉంటే 2 అవస్థలే ఉండేవి. 3 దేహాలు ఉన్నాయి కాబట్టి 3 అవస్థలు మనం పొందాల్సి వస్తుంది. 4 దేహాలు 5 దేహాలు అనేటువంటి విధానాలు ఏమి లేవు. ఎవరికొన్నా కానీ 3 దేహాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 3 శరీరములు అనేటువంటివి అన్నారు. కాబట్టి ఇవి అన్నరసముల చేత వృద్ధి పొందేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి వీటిని దేహములు అన్నారు. అనగా స్థూల దేహానికి ఆహార పదార్థములు వాటికి ఆహారము, సూక్ష్మదేహానికి శబ్దములే ఆహారము, కారణదేహానికి దృశ్యములే ఆహారము. ఈ ప్రకారముగా ఈ 3 ఆహారాలు గ్రహించి
పెరుగుతూ ఉండటం కారణంగా వాటిని దేహములు అనే పేరుతో పిలుస్తూ ఉన్నటువంటి విధానం. అయితే వాటికి అందేటువంటి ఆహారములు కూడా మరి సాత్విక సంబంధమై ఉన్న ఆహారాలు ఉన్నాయి, రజోగుణాత్మకమై ఉన్నటువంటి ఆహారాలు ఉన్నాయి, తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆహారాలు కూడా 3 రకాలుగా ఉన్నాయి. మరి లోకంలో చాలామంది సాత్విక ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు, రజోగుణాత్మకమై ఉన్న ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు, తమో గుణాత్మక తామసికమై ఉన్న ఆహారాన్ని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఆహారముల గురించి పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పిన సందర్భం ఉన్నది. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః ఆహారః సాత్విక ప్రియాః. ఇది సాత్విక సంబంధమై ఉన్న ఆహారము అని స్వామి చెప్తారు భగవద్గీతలో. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. ఆయుష్ని పెంచేది, సుఖాన్ని అందించేది, సుఖకరముగా ఉండేది, సాత్వికమును పెంచేది, బలాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, సుఖముగా ఉండేటువంటి, తింటూ ఉంటే సుఖంగా ఉంటుంది, ప్రీతి ఇష్టముగా ఉండేటువంటిది, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి దానిని సాత్విక ఆహారము అని చెప్తారు. కటు ఆమ్ల లవణ అత్యుక్షణ తీక్షణ రోక్ష విదాహీన ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ. కాబట్టి ఈ యొక్క ఆహారం ఏదైతే ఉన్నదో కటు ఆమ్ల లవణ అత్యుక్షణ తీక్షణ రోక్ష విదాహీన, ఇవన్నీ కూడా కారాదులతో బాగా వేదన పొందింపజేసేటువంటివి, బాధ పొందింపజేసేటువంటి ఏవైతే ఉన్నాయో రోగములు శోకములు ప్రసాదించేదిగా ఉన్నటువంటి దాన్ని రజోగుణాత్మక ఆహారం అని చెప్పని అన్నారు. యాతయామం గతరసం పూతి పర్యుషింతం చేయత్తు ఉచ్ఛిష్టంచ అమేద్యం భోజనం తామస ప్రియం. తామసికులై ఉన్నటువంటి వారికి ఆ భోజనం అనేది ఇష్టంగా ఉంటుంది అని చెప్పిన స్వామి అన్నారు. కనుక ఎట్లయితే స్థూల దేహానికి ఇచ్చేటువంటి విధానములో సాత్విక ఆహారము, రజోగుణాత్మక ఆహారము, తమో గుణాత్మక ఆహారం 3 రకాలుగా ఉన్నటువంటి ఆహారాలు ఈ దేహంలోకి పోతున్న విధానము. రజోగుణాత్మక ఆహారం అయితే దానివల్ల ఆ యొక్క దుఃఖములు, రోగములు ఇవన్నీ వచ్చేటువంటివిగా ఉన్నాయన్న. తీక్షణ రోక్ష విదాహీన ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ. దుఃఖము, శోకము, ఆమయము అంటే రోగాలు, ఇవన్నీ కూడా ఇచ్చే విధానము రజోగుణ సంబంధమైన ఆహారం వల్ల అలాంటివి ఎక్కువగా రోగాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈనాడు సమాజంలో చాలామంది శరీర రుగ్మతలకు గురి కావటం కారణం ఏంటంటే తీసుకునేటువంటి యొక్క ఆహారములు ఈ రజోగుణాత్మకమై ఉన్న ఆహారాలు దేహంలో పడేయటం కారణంగా వాటి ప్రభావం వల్ల శరీరము రోగగ్రస్తమై నానా దుఃఖాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రకారం రజోగుణాత్మక ఆహారము తమో గుణాత్మకమైన ఆహారాల వల్ల మానవులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రకారంగా ఎట్లా స్థూల దేహానికి సాత్విక, రాజసిక, తామసిక సంబంధమై ఉన్న ఆహారాలు ఎట్లా శరీరాన్ని చేరి మరి సాత్విక సంబంధమై ఉన్న ఆహారాలు అయితే సుఖకరముగా ఆరోగ్యంగా ఉన్న విధానం, రజస్సు తమస్సు యొక్క సంబంధ ఆహారములైతే ఎట్లా శరీరానికి రుగ్మతలు అనేటువంటి వాటి వల్ల ఇబ్బంది పడే పరిస్తున్నదో అట్లా సూక్ష్మ దేహానికి కూడా మనం అందించేటువంటి ఆహారం సాత్వికమై ఉన్నట్లయితే మరి సూక్ష్మ దేహం కూడా చాలా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా, సుఖకరంగా, ఆనందకరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈనాడు చాలామంది సూక్ష్మ దేహం మనసుకి శాంతి లేదు, ఆనందం లేదు, ప్రశాంతత లేదు, నిశ్చలత్వం లేదు.
ఇవన్నీ లేకపోవటం కారణం ఏంటంటే మరి ఆ సూక్ష్మ దేహానికి ఇచ్చేటువంటి రజోగుణాత్మకమై ఉన్నటువంటి ఆహారాన్ని మనం సూక్ష్మ దేహానికి అందిస్తూ ఉన్నాం. అవి శబ్దముల ద్వారా అందేటువంటి యొక్క ఆహారం కనుక మంచి శబ్దములు, సాత్వికమై ఉన్న శబ్దములు, తాత్విక సంబంధమైన శబ్దాలు ఇచ్చినట్లయితే ఆ సూక్ష్మదేహం కూడా అట్టి ఆహారాన్ని గ్రహించి అది కూడా మంచిగా, సుఖంగా, శాంతిగా, నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నారు, జపం చేస్తూ ఉన్నారు. మరి ధ్యానంలో ఉండలేదు, జపంలో కూర్చోవటం లేదు అనేటువంటి మాటలే వినపడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం దానికి అందించేటువంటి ఆహారములన్నీ కూడా దాని చంచలత్వం, ప్రశాంతత లేకపోవటం లాంటి సంబంధ ఆహారాలే మనం సూక్ష్మ దేహానికి కూడా అందించటం కారణంగా ఆ మనస్సు ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లయితే పార్థివ దేహానికి, ఈ శరీరానికి మరి సాత్విక ఆహారం కాకుండా రాజసిక సంబంధమై ఉన్న ఆహారం, తామసిక సంబంధమై ఉన్న ఆహారం ఇవ్వటం కారణంగా ఏ ప్రకారంగా శరీరంలో అనేటువంటి రుగ్మతలు ఏర్పడి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా కానీ మరి షుగరు, బీపీలు బాగా పెరిగిపోయాయి. అలసర్లు అని చెప్పని, మరి కాలు నొప్పులు, నడువు నొప్పులు అని చెప్పని నానా రకాలై ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉన్న పరిస్థితి. ఎవరూ కూడా శారీరకంగా ప్రశాంతంగా లేరు, శారీరకంగా ఆరోగ్యకరంగా లేరు. ఏదో ఒక మరి వ్యాధులు దేహాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం ఎందుకు వస్తుందని చెప్పనంటే మనం దేహానికి అందించేటువంటి పదార్థములు అవి లోనికి పోయిన తర్వాత దేహాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులుగా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. దేహాన్ని ఇదిగో అశుచి కనుక దేహాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితిగా మనమే ఈ స్థూల దేహాన్ని ఈ ప్రకారంగా తయారు చేసుకుంటూ ఉన్నామనేటువంటి విధానం. చేతులారా స్థూల దేహాన్ని అనేక రుగ్మతల పాలు చేస్తున్నటువంటి విధానం, జిహ్వ చాపల్యానికి లోనై మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కురంగమాతంగ పతంగమీనా బృంగానలహ అని శంకరాచార్యుల వారు పంచ విషయముల చేత ఆయా మృగాలు ప్రమాదంలో పడ్డ విధానాన్ని వివేక చూడమని అనే గ్రంథంలో ఆయన చెప్పుకొస్తారు. కురంగమాతంగ పతంగమీనా బృంగానలహ పంచసు పంచదా పంచసు 5 విషయాల ద్వారా అవి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చెప్పుకొస్తాడు శంకరాచార్యుల వారు. కురంగ మాతంగ పతంగ మీనా, మీనా అంటే చేప. ఆ చేప కూడా జిహ్వ చాపల్యానికి లోనై మరి ఆ యొక్క గాలానికి చిక్కుకుని అది వాని చేత మరి హింస పొందుతూ ఉన్నది అని చెప్పి. కురంగము అంటే లేడీ, అది శబ్దానికి లోనై తన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా కురంగ మాతంగ, మాతంగ అంటే ఏనుగ. ఆ ఏనుగ స్పర్శకు లోనై ప్రాణములు కోల్పోయినట్లుగా. కురంగ మాతంగ పతంగ, పతంగం అంటే తుమ్మెద, ఆ దృశ్యానికి లోనై మంటలో పడి చనిపోయినట్లుగా అని చెప్పని శంకరులు ఒక అంశాన్ని బోధిస్తారు. అట్లాగా స్థూల దేహానికి ఆహారం అందించే విధానములో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలాగానే సూక్ష్మ దేహానికి కూడా మనం ఆరోగ్యకరమైనటువంటి యొక్క శబ్దాలని అందించకపోవటం చేత అది కూడా మనోవ్యధలు అనేటువంటి వ్యాధికి గురవుతుంది. సూక్ష్మదేహం దేహానికి వచ్చేటువంటి వ్యాధులు అన్నారు, సూక్ష్మ దేహానికి వచ్చేటువంటి
మనోవ్యధలు అన్నారు. కనుక సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వ్యాధులతో లోకంలో అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఎవరూ కూడా శాంతిగా లేరు, ఎవరూ ఆనందంగా లేరు, ఎవరూ తృప్తికరంగా జీవితం కొనసాగించడం లేదు. అనేకమైనటువంటి యొక్క మానసిక ఇబ్బందులతో, మానసిక బాధలతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్న విధానం. కాబట్టి స్థూల శరీరం లాగానే సూక్ష్మదేహం కూడా వ్యాధిగ్రస్తమై ఉన్నటువంటి విధానము. తర్వాత కారణదేహానికి కూడా మనం అందించేటువంటి ఆహార పదార్థాలు అది అజ్ఞానాత్మకమై ఉన్న కారణదేహం ఇంకా అంధకార కోపంలోకే నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి దృశ్యాలను కారణదేహానికి ఆహారంగా ప్రసాదిస్తూ ఉన్నాము. ఇంకా కారణదేహం అజ్ఞానాన్ని పెంపొందింపజేసే దృశ్యాలు అందిస్తున్నామే తప్ప మరి జ్ఞానపరమై భక్తిపరమై ఉన్నట్టు దృశ్యాలను మనం సాత్వికమై ఉన్న దృశ్యాలను మాత్రం అందించటం లేదు. ఈ ప్రకారంగా కారణదేహానికి అందేటువంటి ఆహారాలు కూడా ఇంకా మన యొక్క భవవ్యాధులు, పుట్టుకలు అనే భవవ్యాధులు పొందింపజేసే విధానముగా ఉన్నది. ఈ ప్రకారంగా అందరూ కూడా శారీరక వ్యాధులు, మానసిక వ్యధలు, కారణదేహం ద్వారా వచ్చే భవవ్యాధి అన్నారు. మూడు రకాలై ఉన్నటువంటి వ్యాధులతో లోకంలో అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. స్థూలదేహపరంగా వచ్చే వ్యాధులు కానీ, సూక్ష్మదేహపరంగా వచ్చే మనోవ్యథలు కానీ, కారణదేహం ద్వారా వచ్చేటువంటి భవవ్యాధి, పుట్టుకలు అనేటువంటి వ్యాధి. ఈ మూడు వ్యాధులతో అందరూ కూడా బాధపడే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే మనం మూడు దేహాలకు కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆహారాన్ని అందించకుండా రాజసిక, తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆహారాలే ఈ మూడు దేహాలకు సరఫరా చేయబడుతూ ఉన్నాయి. మనం చేతులారా వాటికి అలాంటి పదార్థాలనే తినిపిస్తూ ఉన్నాం. తర్వాత వాటి వల్ల మనం బాధపడుతూ ఉన్నాం. స్థూలదేహపరంగా వ్యాధి రూపాలుగా ఇక్కడ బాధపడుతూ ఉన్నాం. సూక్ష్మదేహపరంగా మనోవ్యధలుగా శాంతి లేక, సుఖం లేక, మనోచింతలతో, వేదనలతో అక్కడ బాధపడుతూ ఉన్నాం. కారణదేహాన్ని తామసికంగా పెంచుకొని రాబోయే జన్మలకు మనం పునాదులను నిర్మించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో చూసినట్లయితే ఈ మూడు కూడా దేహాలే. అంతవంత ఇమే దేహా అన్నప్పుడు దీంట్లో రెండు అంశాలు గోచరిస్తాయి. అంతవంత ఇమే దేహాహ, ఇమే ఈ దేహాహ, దేహములు అంతవంత నశించేటువంటివిగా ఉన్నాయి అన్నప్పుడు సాధారణంగా లోకములందరికీ కూడా స్థూల దేహం వరకు అందరికీ అర్థమై ఉన్న విషయమే. ఇమే దేహాహ, ఈ యొక్క లోకములో ఎంతమందికైతే దేహాలు ఉన్నాయో అంతమంది శరీరాలు కూడా అంతవంత ఏదో ఒక సమయంలో వెళ్ళిపోయేటువంటివే, అనగా నశ్వరమును పొందేటువంటి విధానముగానే ఉన్నాయి అనేటువంటి యొక్క భావన మనకు గోచరిస్తుంది. అక్కడ అంతవంత ఇమే దేహాహ అన్నప్పుడు ఈ లోకములో ఎన్నైతే ఉన్నాయో శరీరాలు, అయితే భారతదేశంలో మానవ సముదాయం గల శరీరాలను లెక్కబెడుతూ మొత్తం 130 కోట్ల జనాభా అనే మాటగా చెప్పుకొస్తారు. అది ఏ మతం కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు కాక అందరివి కూడా శరీరాలే. అటు ఇస్లామిక్ అయినా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, జైనులైనా, ఇలాంటి మత సంబంధముగా ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా అందరివి శరీరాలే. అందరి శరీరాలే అన్నముల చేత పెరిగే విధానముగా ఉన్న శరీరాలు. అయితే అన్నము అని అన్నప్పుడు సాత్వికమై ఉన్న ఆహారం గ్రహించేటువంటి వాళ్ళు ఉన్నారు, రాజసికమై ఉన్న ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు, తామసికమై ఉన్న ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తీసుకోవటం కారణముగా
వాటి ప్రభావాలకు గురై తర్వాత కాలంలో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుచేత అంతవంత ఇమే దేహాహ అన్నప్పుడు భారతదేశంలో ఉన్న దేహాలు మొత్తం మానవ దేహములు మొత్తం లెక్క పెట్టుకున్నారు మానవులు. ఈ సంఖ్యా విధానం అంతా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి లెక్క పెట్టారు. భారతదేశపు జనాభా ఇంతమంది, ప్రపంచ జనాభా ఇంతమంది అనే లెక్కలన్నీ కూడా మానవుల వరకు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ యొక్క విశ్వంలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని ఒంటులు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని శునకాలు ఉన్నాయి, ఎన్ని అనే విషయం మీద ఆ లెక్కలో పోలా మానవుడు. ఎన్ని దోమలు ఉన్నాయి, ఎన్ని చీమలు ఉన్నాయి అనే లెక్కలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి అవి మాత్రం లెక్కలోకి తీసుకున్నటువంటి అంశము కాదు. అవి కూడా శరీరాలే, అవి కూడా శరీరాలే. పశువైనా, పక్షి అయినా, దోమైనా, చీమైనా అవి కూడా శరీరాలే. అవి కూడా వాటి వాటి ఆహారాల ద్వారా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ శరీరాలే. అంతవంత ఇమే దేహాహ కాబట్టి ఈ దేహాలన్నీ కూడా ఏదో ఒక సమయంలో రాలిపోయేటువంటివి ఉండవు, రాలిపోతాయి, ఏదో సమయంలో ఊడిపోతాయి. అంతవంత నశించేటువంటివిగా ఉన్నాయి అనేటువంటి మాటగా ఇది సర్వసాధారణంగా చెప్పేటువంటి అంశము. ఏనాటికైనా ఎవరి దేహమైనా కానీ పోయేటువంటి విధానమే. ఇది అందరికీ కూడా స్పష్టముగా తెలిసి ఉన్నటువంటి విధానము. ఎంతకాలం బతికినా కానీ ఏదో ఒక పూట పోవాల్సిందే అనేటువంటి విషయం లోకంలో అందరికీ కూడా మనసులో ఉన్నటువంటి భావనే. ఎవరికి కూడా శాశ్వతముగా ఈ లోకంలో ఉంటామనేటువంటి భావన ఎవరికీ లేదు. అందరూ ప్రయాణమైపోవాల్సిందే, వెనక ముందు నేను కూడా ఎప్పటికైనా పోవాల్సిందే అనేటువంటి విధానము అందరికీ కూడా ఎరుక కలిగి ఉన్నటువంటిదే. అయితే కొంతమంది ఈ యొక్క దేహం పోవటానికి ముందే మనం ఏదైనా జీవితంలో చేసుకోవాల్సి ఉంటుందా, ఏదైనా శాశ్వత ఫలితం ఏదైనా ఉన్నదా, జీవిత పరమార్థం ఏదైనా ఉన్నదా అనేటువంటి కోణములో ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించేటువంటి వారు మరి మహాత్ముల ఆశ్రయంలో తాత్విక సంబంధమై ఉన్న అంశాలు గ్రహించుకొని ఏదైనా జీవితాన్ని భద్రపరుచుకునే విధానముగా అనగా భవిష్యత్తులో మన మేలు శ్రేయస్సును పొందే విధానంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విధానం కనుక అంతవంత ఇవే దేహాహ ఈ లోకములో ఏ జీవులైనా ఏ దేహములు కలిగి ఉన్నా కానీ అవన్నీ ఏదో పూట రాలిపోయేటువంటివిగానే ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఏదో సమయంలో అందరూ కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనేటువంటి భావన అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది ఏంటంటే ఈ శరీరం పోకముందే వయసు ఉన్నప్పుడే మనం బాగా జీవించాలి, బాగా అనుభవించాలి, బాగా అనేటువంటి యొక్క ఆలోచనలు కొంతమందిలో ఉంటాయి. మరి కొంతమందిలో ఏదైనా పరమార్థం అంటున్నారు, మోక్షం అంటూ ఉన్నారు, బ్రహ్మజ్ఞానం అంటూ ఉన్నారు. అలాంటి ఏమన్నా కొంతమంది అధ్యయనం చేసినట్లయితే జీవితానికి ఓ భద్రత అనేటువంటిది ఏర్పడుతుంది అనే కోణంలో కూడా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆ జీవితాన్ని చక్కగా మంచిగా తీసుకువెళ్ళి పారమార్థిక ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ యొక్క జీవితాన్ని ఒక భోగాయితనంగా జీవించి శరీరం వదిలి వెళ్ళిపోయే ఉద్దేశంతోనూ ఉన్నారు. భోగాయితనంగా జీవించినా కానీ యోగ మార్గంలో శీలించినా కానీ అందరికీ ఉన్నటువంటి భావం ఏంటంటే ఎప్పటికైనా దేహం రాలిపోయేదే అనేటువంటి మాట అందరికీ అవగాహనలో ఉన్న విషయం. కాబట్టి అంతవంత ఇమే దేహాహ కాబట్టి ఎప్పటికైనా ఈ శరీరాలు కాలగర్భములో రాలిపోవాల్సిందే. కాబట్టి కాలము చేత కల్పింపబడ్డాము, కాలముతో కొంతకాలం ప్రయాణం చేశాము, నడిపింపబడ్డాము. ఆ తర్వాత తిరిగి మరలా కాలగర్భంలోకే వెళ్ళిపోతూ ఉన్నాము.
కాలము చేత కల్పింపబడి కొంతకాలం నడిపింపబడి చివరికి కాలగర్భంలోకే అన్ని దేహాలు కూడా వెళ్ళిపోయేటువంటి విధానము. అయితే ఎందుకు వచ్చాం, దేనికోసం వచ్చాం, ఏ కారణంగా వచ్చాం, ఏ ఉద్దేశంతో వచ్చాం, ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఏమి చేసుకుంటే జీవిత పరమార్థం సిద్ధిస్తుంది, వచ్చిన జన్మ వృధాగా పోవటమేనా, ఏదైనా మనం కొంత జీవితంలో సాధించాల్సి ఉంటుందా అనేటువంటి విధానంగా ఆలోచన చేసేటువంటి వారిని జిజ్ఞాసువులు అని చెప్పని అంటారు. అలాంటి జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ శాస్త్రం అనేది ఉన్నది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఎవరికయ్యా బ్రహ్మ విద్య అని చెప్పనంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారికే ఈ తాత్విక విషయం అంతయు కూడా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథాలు ఎవరి కోసం ఉన్నాయి అని చెప్పనంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారి కోసంగా ఉన్నాయని చెప్పని ఆ మాటే బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు మొట్టమొదటిగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పని అంటారు. ఆ జిజ్ఞాస ముముక్షత్వం, శాస్త్రం పట్ల దైవం పట్ల అపేక్ష కలిగి ఉన్నటువంటి వాని కోసముగా ఈ శాస్త్రాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి అనేటువంటి యొక్క అర్థం అన్నమాట. మన భగవద్గీత చూసినప్పటికి కూడా అర్జునుడు కూడా చివరికి పరమాత్మను శరణ వేడి ఏ మార్గంలో పోతే నాకు శ్రేయస్సు ఏర్పడుతుందో, మోక్షం ఏర్పడుతుందో నాకు ఆ మార్గాన్ని బోధించవలసింది. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడను, నన్ను శాసించండి, ఏ మార్గంలో పోతే నాకు శ్రేయస్సు కలుగుతుందో నాకు ఆ మార్గాన్ని బోధించండి అని శరణ వేడాడు. పరమాత్మ శిష్యుడుగా ఆయన శరణ వేడి పరమాత్మ ద్వారా ఆ జ్ఞానాన్ని ఆయన అధ్యయనం చేయటం జరిగింది. ఈ ప్రకారంగా మరి గురువులని శరణ వేడేవాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? అర్జునుడు ఏ ప్రకారంగా పరమాత్మ శరణ వేడి శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పని శరణాగతి చెంది ఆయన ద్వారా భగవద్గీత విన్నాడు కదా. మరి ఆ ప్రకారముగా ఎంతమందిలో ఈ జిజ్ఞాస కలుగుతూ ఉన్నది, ఎంతమంది మహాత్ములను ఆశ్రయించి నాకు యొక్క శ్రేయో మార్గాన్ని బోధించండి, నాకు జన్మ సార్థకత కలిగేటువంటి మార్గాన్ని బోధించండి అనే విధానముగా లోకంలో ఎంతమంది వస్తూ ఉన్నారనే విషయాన్ని ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా అంతవంత ఇమే దేహా, ఏదో ఒక పూట దేహాలు రాలిపోక తప్పదు. ఏ విధముగా వృక్షం నందున్నటువంటి ఆకులు పండుటాకై ఎట్లా రాలిపోతుందో అట్లాగా ఈ శరీరాలు కూడా రాలిపోయే విధానాలు. కాబట్టి అది రాలిపోకముందే ఏదైనా పరమార్థం యొక్క సంబంధ అంశములో ప్రవేశించగలిగితే వారు జీవితాన్ని ధన్యత చేసుకుని ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటం అవుతుంది. అలాంటి మార్గం ఏమి లేకుండా కేవలం భౌతిక సంబంధ విషయాలకు మాత్రమే లోనై జీవించేటువంటి వారి జీవితాలు విశ్వములో ఏ ప్రకారంగా ఇతర జీవులుగా ఉన్నటువంటి పశువు, పక్షి, క్రిమి, కీటక, మృగములు, పక్షులు ఏ విధంగా జీవించి శరీరాలు రాలిపోగా ఆ జీవులు వెళ్ళిపోతూ ఉన్నారో అట్లాగా ఎంతో విలువ కలిగి ఉన్నటువంటి, ఎంతో వివేకాత్మకమై ఉన్నటువంటి మానవ దేహాన్ని పొంది కూడా దాని ద్వారా ఏ ప్రయోజనాన్ని కూడా సవి చూడకుండగానే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కనుక అడవి కాసిన వెన్నెల అని చెప్పని అంటారు, సముద్రంలో కురిసిన వాన అని చెప్పని అంటారు, సవిటి నెలలో పడ్డటువంటి గింజ అని చెప్పని అంటారు. నిస్సార భూమిలో పడ్డ గింజ ఫలించకుండా పోయినట్లుగా సముద్రంలో పడ్డటువంటి యొక్క వాన ప్రయోజనాన్ని ఇవ్వకుండా పోయినట్లుగా అడవిని కాసిన వెన్నెల ఎవరికి కూడా ఆనందాన్ని కలగజేయకుండా పోయినట్లుగా అడవిలో కాసినటువంటి యొక్క పుష్పాలు భగవంతుని చేరకుండగా రాలిపోయినట్లుగా ఈ విశ్వంలో ఎన్నో దేహాలు అలాంటి యొక్క ప్రయోజనాన్ని సవి చూడకుండగానే రాలిపోయే విధానముగా ఉన్నాయి. అలాంటి ఆ రాలిపోయే విధానాలలో కూడా మన దేహాలు కూడా అలాంటి విధానమే కలిగి ఉన్నాయి అనే విషయాన్ని
ఎవరికి వారుగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పినట్లుగా అంతవంత ఇమే దేహాహ అన్నారు కాబట్టి ఇమే దేహాహ దేహములు అంతవంతములై నశించేవిగా అనేటువంటి మాట రెండు కోణాలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమే దేహాహ అని బహువచనం కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి శరీరాలు అన్నీ కూడా ఏదో ఒక పూట రాలిపోయేటువంటి విధానం అనేటువంటిది ఒక అర్థం, సాధారణంగా వచ్చేటువంటి యొక్క అర్థం అన్నమాట. విశ్వములో అన్ని శరీరాలు, అన్ని జీవుల దేహాలు ఏదో ఒక పూట కాలగర్భమునందు కలిసిపోయేటువంటివి అనేటువంటిదిగా చెప్పే అంశం ఒకటైతే, రెండవ అంశముగా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఎట్లా స్థూల దేహాన్ని దేహమన్నామో అట్లా సూక్ష్మ దేహము అదే ప్రకారంగా కారణదేహము అన్నాం. కాబట్టి మూడు దేహాలే, ఈ మూడు దేహాలు కాబట్టి ఇమే దేహాహ అని బహువచనంలో వాడటం జరిగిందన్నమాట. కాబట్టి ఈ మూడు దేహాలు చూసినట్లయితే అంతవంత నశించేవిగా ఉన్నాయి అని అర్థం. కానీ మనకేంటంటే ఇక్కడ ఒక్క స్థూల దేహం మాత్రమే ప్రారంధం అయిపోగానే పోతూ ఉంది, కానీ సూక్ష్మదేహం అట్లాగే ఉన్నది, కారణదేహం కూడా అట్లాగే ఉన్నది. కాబట్టి ఈ రెండు ఎప్పుడు అంతరిస్తాయి అనే దానికి కొంత విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. దేహములు కాబట్టి దేహములు అనబడేటువంటివి అంతవంత నశించేటువంటి యొక్క స్వభావమే కలిగి ఉన్నాయి. అయితే మనకేంటంటే ఈ స్థూల దేహం వరకు మాత్రమే నశించేదిగా కనబడుతుంది, కానీ సూక్ష్మదేహము కారణదేహం మాత్రం నిత్యత్వముగా ఉన్నటువంటి విధానం. అయితే అవి ఆ రెండు అంతరించాలి అని చెప్పన్నట్లయితే ఒక నివృత్తి మార్గములో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే కారణదేహము అనగా సూక్ష్మదేహము కారణదేహం అనబడేటువంటివి అంతరిస్తాయి. అది గమనించాల్సిన అంశము. అవి కూడా దేహములు అన్నాం కాబట్టి దేహము అంటే ఒక అర్థం ఏం చెప్పుకున్నాము, దిహ్యతే అన్నరసేన వర్ధయతి ఇది దేహ అని ఒక అర్థం చెప్పుకున్నాం. అన్నరసాదుల చేత వృద్ధి పొందేది కాబట్టి దేహము అని చెప్పుకున్నాం. మరొక అర్థం ఏంటంటే దహ్యతే ఇది దేహ, దహ్యతే అగ్ని చేత దహింపబడేది కాబట్టి దేహము అన్నారు. అనగా శరీరం వీడిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కట్టెలలో పెట్టి కాల్చివేస్తారు కాబట్టి దహ్యతే ఇది దేహ, దహింపబడేది కాబట్టి దేహము అన్నారు. అట్లాగా మనకి స్థూల దేహమే దహింపబడటం కాదు, సూక్ష్మదేహము కూడా కారణదేహం కూడా దహింపబడతాయి. ఆ దహింపబడేటువంటి విధానము ఒక నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళకు మాత్రమే ఏర్పడుతుంది. అది దహింపబడటం ఎప్పుడని చెప్పనంటే దానికి మహాత్ములు భగవద్గీతలో జ్ఞానాగ్ని అన్నారు, దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు. యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఆ కట్టెలు ఏ ప్రకారంగా భస్మసాత్ బూడిదిగా చేయబడుతూ ఉన్నాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, కాబట్టి జ్ఞానాగ్ని ద్వారా నశింపబడేటువంటివిగా ఉన్నాయని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహము నశింపబడుతుంది, కారణదేహము నశింపబడుతుంది. ఎప్పుడు అని చెప్పనంటే అది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళకు మాత్రమే అలాంటి విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని యోగ మార్గము అన్నారు. మరొకటేమో భోగ మార్గము అన్నారు. భోగ సంబంధ జీవితం జీవించినంత కాలం ఈ శరీరాలు రాలిపోతాయే తప్ప ఈ లోన ఉన్న సూక్ష్మదేహము కారణదేహం మాత్రం అంతరించే విధానం లేదు. ఒక్క నివృత్తి మార్గములో సోహము యొక్క సూత్రములో నివృత్తి మార్గములో యోగ మార్గములో ధ్యాన మార్గములో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే
లోన ఉన్నటువంటి కారణదేహము సూక్ష్మదేహము రెండు కూడా దగ్ధం చేయబడతాయి, కాలిపోతాయి. కాబట్టి అప్పుడే వానికి జీవన్ముక్తి అని చెప్పని అన్నారు. జీవన్ముక్తి అనగా జీవించి ఉండగానే ముక్తి పొందిన విధానము, దానినే బ్రహ్మ నిర్వాణం అనే పదం వాడారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. దాన్ని బ్రహ్మ నిర్వాణము అన్నారు. మామూలుగా ఆయువు అయిపోతే, దేహం రాలిపోతే దానిని నిర్యాణం అనే పదం వాడతారు. కనుక చాలామంది ఈ పదం వాడతారు, నిర్యాణం చెందెను అంటారు. కనుక అతడు అజ్ఞానముతో సూక్ష్మదేహముతో ఈ దేహాన్ని వదిలిపోయాడు కాబట్టి దానిని నిర్యాణము అంటారు. శరీరములో ఉండగానే సూక్ష్మదేహాన్ని కారణదేహాన్ని జ్ఞానాగ్నిలో కాల్చివేసినట్లయితే వాళ్ళు పొందేది నిర్వాణము అంటారు. ఒకటి నిర్యాణం, మరొకటి నిర్వాణం. స్థూల దేహం మాత్రమే అంతరించినట్లయితే అది నిర్యాణం అంటారు. స్థూల దేహం ఉండగానే సూక్ష్మదేహము కారణదేహాన్ని ఎవరు జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేశారో వాళ్ళు పొందేటువంటి దానిని నిర్వాణము అంటారు. లభంతే బ్రహ్మ నిర్వాణం అని. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి అని పరమాత్మ. దాన్ని బ్రహ్మ నిర్వాణము అన్నారు. ఈ బ్రహ్మ నిర్వాణము అనే దాని విధానములో స్థూలదేహము అంతరించింది, కారణదేహము అంతరించింది. జ్ఞానాగ్నిలో సూక్ష్మదేహం దహింపబడింది. స్వరూప అనుభవమును పొందటం కారణముగా కారణదేహం అనేటువంటిది అది అంతరించింది. కనుక దీపం అనగా ప్రకాశం రానంత వరకే అంధకారం ఉంటుంది. ప్రకాశం వచ్చిందా అంటే అంధకారం అంతరిస్తుంది. అలాగే స్వరూప జ్ఞానం కలగనంత వరకే కారణదేహం ఉంటుంది. స్వరూప జ్ఞానం కలిగిందా అంటే కారణదేహం అంధకారం ఆపడతో అంతరిస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సూక్ష్మదేహము స్థూలదేహముగా ఉన్నటువంటి రెండు కూడా ఎప్పటికైనా అంతరించేటువంటి విధానం కలిగి ఉన్నాయి. ఎప్పుడు అంతరిస్తాయనే దానికి ఏనాడు నివృత్తి మార్గం నందు ప్రయాణం చేసి మరి బ్రాహ్మీ అనుభవం అహం బ్రహ్మాస్మి బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడో, బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతాడో ఆనాడు మరి ఈ సూక్ష్మదేహము అంతరిస్తుంది, కారణదేహము అంతరిస్తుంది. కాబట్టి ఆ యొక్క విధానములో తన స్వరూప స్థితిని పొందే విధానం ఆయనకి ఏర్పడుతుంది. ఆ స్వరూప స్థితి పొంది ఉండటమే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంగా చెప్పుకొచ్చారు. అటు అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహా అనుభవాన్ని పొందటము అని చెప్పారంటే సూక్ష్మదేహాన్ని కారణదేహాన్ని ఎవరైతే తన సాధన ద్వారా నశింపజేసుకున్నారో వాళ్ళు మాత్రమే మరి ఆ యొక్క బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ప్రకారముగా స్థూలదేహము అంతరించేదే, సూక్ష్మదేహము అంతరించేదే, కారణదేహము కూడా అంతరించే విధానమే కలిగి ఉన్నది. కానీ సాధారణంగా కారణదేహము సూక్ష్మదేహం అంతరించటం అని చెప్పనంటే అంత తేలికైన విషయం కాదు. దానికి ఎంతో ఒక ప్రయత్నం అనేది ఉండాలి. ఒక యోగులు జ్ఞానులు మాత్రమే వారి యొక్క సాధన చేత బ్రహ్మ జ్ఞానాగ్ని చేత సూక్ష్మదేహాన్ని నశింపజేస్తూ ఉన్నారు. కారణదేహాన్ని నశింపజేసుకోవటం కారణంగానే వాళ్ళు మోక్షాన్ని పొందటం జరుగుతుంది. కనుక మోక్షము అనేది ఏమిటంటే మరి ఈ యొక్క సూక్ష్మదేహము కారణదేహము రెండు అంతరిస్తేనే దానికి మోక్షము అనే మాట చెప్పాల్సి వస్తుంది. మోక్షము అని చెప్పనంటే జన్మరాహిత్యము అని కదా. జన్మరాహిత్యమే మోక్షము అన్నప్పుడు జన్మ కారణం ఏమిటి అంటే సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు, లోన అజ్ఞానముగా ఉన్నటువంటి కారణదేహము, ఈ రెండే జన్మకారకములు.
అజ్ఞానం ఉన్నంత వరకు, కర్మవాసనలు ఉన్నంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి. కనుక ఆ రెండింటినీ కూడా మరి యోగము ద్వారా, యోగాగ్ని ద్వారా, స్వరూప అనుభవం ద్వారా అట్టి మహాత్ములు మరి సూక్ష్మదేహాన్ని, కారణదేహాన్ని నశింపజేశారు. కాబట్టి కర్మవాసనలు దగ్ధం చేయబడ్డాయి, మూలా విద్య అజ్ఞానం కూడా అంతరించింది. కాబట్టి మరి స్వరూప అనుభవాన్ని పొందగలిగారు. అట్టి స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వాళ్ళే ముక్తులు, అంటే మోక్షాన్ని పొందినవారు, అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు. అంటే కారణదేహాన్ని నశింపజేశారు, సూక్ష్మదేహాన్ని కూడా నశింపజేశారు అని చెప్పని ఈ ప్రకారముగా అంతవంత ఇమే దేహాహ, ఇమే దేహాహ అంటే దేహములు. ఇది బహువచనము. దేహ, దేహౌ, దేహాహ అనే బహువచనం కాబట్టి ఇక్కడ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడు కూడా అన్వయం అయ్యే విధానాలుగా ఈ మూడు దేహాలే మూడు అంతరించేటువంటివి. అంతరించే విధానము మరి ప్రారంధం అయిపోతే ఈ స్థూలదేహం అంతరిస్తుంది. సంచిత కర్మ దగ్ధం చేయబడితే సూక్ష్మదేహం అంతరిస్తుంది. బ్రహ్మానుభవాన్ని పొందగా కారణదేహము అంతరిస్తుంది అనేటువంటిదిగా ఒక పారమార్థిక కోణములో అంశాన్ని మనం ఎక్కడ దీనికి చెప్పుకున్నాము. అది వ్యవహార కోణములో చెప్పినట్లయితే అంతవంత ఇమే దేహాహ అంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఏదో ఒక సమయంలో రాలిపోయేటువంటివి. ఒక మానవ దేహాలే కాదు, 83,99,999 రకాలుగా ఉన్నటువంటి అన్ని శరీరాలన్నీ కూడా రాలిపోయేటువంటివే. కాబట్టి అంతవంత ఇమే దేహాహ అనే మాటగా స్వామివారు మరి 18వ శ్లోకంలో అందిస్తున్నటువంటి అంశము. అంతవంత ఇమే దేహాహ అంటూ నిత్యస్య ఉక్త శరీరిణః అనాశనః అప్రమేయస్య అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఇంకా మిగతా అంశాలు రేపటి రోజున అధ్యయనం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.